అర్ధరాత్రి పశువులు చావిడికి దుండగులు నిప్పు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఘటనలో 8 గొర్రెలు 4 గేదెలు సజీవ దహనమయ్యాయి. మంటల్లో మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడ్డాయి. పశువులను కాపాడేందుకు వెళ్లిన యజమానికి గాయాలయ్యాయి. సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు లబోదిబోమంటున్నారు. నా గొడ్డుని రేతి 1:30 తర్వాత నిప్పు పెట్టేసి సావిటిని 30 శాల్తీలు ఉన్నాయి లోపల. నాకు వేరే పక్క ఇంటి అతను వచ్చి కాకేసి తలుపు కొడితే నేను లెగిసేది కొడవలతో కోయిపోయేటప్పుడు నేను గాయమైపోయి కాలిపోయాను. 30 శాల్తీల్లో మొత్తం 4-3 బతుకున్నాయి, అవి కూడా పనికిరావు. మొత్తం గుడ్డు అన్నీ మావి 30 శాల్తీలు అండి. చిన్నవి పెద్దవి దోళ్ళు కానీ గేదెలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏదైనా కానీ 30 శాల్తీలు అండి. నా నష్టాలను నాకు విలువ నా కొంప ముంచేశారండి. దేవుడు ఎట్టు చూస్తాడు వాడికి ఏం తెలియదు నాకు. నేను ఎవరికి హామీ చేయను. నా మేత ఎగిరే వరకు ఇస్తాను, కానీ నేను ఎప్పుడు కూడా ఒక మేత కూడా కోయటం ఎరగను. మేము ఒక జీవంగా ఒక ఇదిగా మా రైతుగా బిడ్డగా బతుకుతున్నాను. మా పుట్టుక నుంచే మేము వ్యవసాయదారులము, వ్యవసాయంగా బతుకుతున్నాము. నాకు ఈ ఘోరం జరిగిపోయింది. ఘోరానికి బాధ్యుడు అవ్వడం వాడికి శిక్షించాలని ప్రభుత్వం ద్వారాగా కానీ పెద్దల ద్వారాగా కానీ నేను కోరుకుని. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో ఘోరం జరిగింది. అర్ధరాత్రి పశువుల చావిడికి దుండగులు నిప్పు పెట్టారు. ఘటనలో 8 గొర్రెలు 4 గేదెలు సజీవ దహనమయ్యాయి. మంటల్లో మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. పశువులను కాపాడేందుకు వెళ్లిన యజమానికి గాయాలయ్యాయి. సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు లబోదిబోమంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ జోస్ని. రేపు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో ఒక విషాదం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక పశువుల పాక పెట్టారు. ఈ నేపథ్యంలో పశువులు కూడా మృతి చెందాయి, సజీవ దహనం అయ్యాయి. అయితే ఈ ఘటనకు సమాచారం అందుకున్న పోలీసులకి అయితే ఫిర్యాదు అయితే చేశారు. ప్రస్తుతం పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. ప్రధానంగా ఇది ఆ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఉన్నట్టు ఈ సంఘటన కారణమని ప్రాథమికంగా కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఆ 8 గొర్రెలు 4 గేదెలు కూడా పూర్తిగా సజీవ దహనమయ్యాయి. మిగతా ఇంకో మరో 4 గేదెలు కూడా కొంత పాక్షికంగా